ఆలోచిస్తున్నప్పుడు ఒక చిన్న ఆలోచన వచ్చింది. సో అది మీతో షేర్ చేసుకోవాలనుకుంటా ఉన్నాను. సో ఏంటంటే ప్రపంచం అంతా కూడా ఏం చేస్తుందంటే సర్చింగ్లో ఉంది. ఏంటిది? సర్చింగ్, వెతుకుతూ ఉందన్నమాట. దేనికోసం వెతుకుతూ ఉంది అని అంటే రకరకాల విషయాలు ఉన్నాయి. ఒక్కొక్క పరిస్థితికి, ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రకమైన వెతకడం స్టార్ట్ చేస్తూ ఉన్నాడు. సపోజ్ ఒక స్కూల్లో చదువుకోవాలనుకున్నప్పుడు ఏది మంచి స్కూల్ అని చెప్పేసి వెతుకుతాడు. ఏ స్కూల్లో జాయిన్ అయితే మా పిల్లాడు బాగా ఎడ్యుకేట్ అవుతాడు అని చెప్పేసి వెతుకుతారు. సరే, వెతికిన తర్వాత ఆ స్కూల్లో అయిపోయిన తర్వాత మళ్ళీ డిగ్రీ లేకపోతే ఏదైనా చేయాలనుకున్నప్పుడు దానికి సంబంధించిన ఏ కోర్స్ చేస్తే అతని భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి వెతుకుతారు. దాని తర్వాత జాబ్ కోసము ఏ కంపెనీలో జాబ్ చేస్తే మంచి పేమెంట్ ఉంటుంది, లైఫ్ ఉంటుంది అని చెప్పేసి మంచి జాబ్ కోసం వెతుకుతారు. దాని తర్వాత వివాహం కోసం ఏ అమ్మాయి అయితే బెటర్, ఏ అబ్బాయి అయితే బెటర్ అని చెప్పేసి అబ్బాయిల కోసం, అమ్మాయి కోసం, వివాహం కోసం ఏం చేస్తూ ఉంటారు? వెతుకుతూ ఉంటారు. సో ఈ జీవితం అంతా కూడా ఏమైపోతుందంటే మనుషులందరూ కూడా వెతుకుతూ ఉన్నారు సంథింగ్. ఏదో ఒక స్టేజ్లో ఏదో ఒక విషయం కోసము మనిషి అనేవాడు వెతుకుతూ ఉన్నాడు. వెతకడం తప్పేం కాదు, వెతకాలి కూడా. ఎందుకంటే ఏది పడితే అది మనం డెసిషన్ తీసుకోలేం కదా. ఏదైనా సరే ఆలోచించి వెతికి మంచిదాన్ని చూస్ చేసుకోవడం మంచిదే. సో దేవుడు కూడా అట్లాగే వెతుకుతూ ఉంటాడు. దేవుడు కూడా వెతుకుతాడు. మనం ఎలాగ వెతుకుతూ ఉన్నామో మంచి విషయాల కోసము, దేవుడు కూడా మంచి విషయాల కోసం వెతుకుతూ ఉన్నాడు భూమి మీద. ఆయన ఆకాశం అందు ఉన్నాడు. ఆకాశంలో నుంచి మనుషులను ఏం చేస్తూ ఉన్నాడు? గమనిస్తూ ఉన్నాడు. సర్వ సృష్టిని ఏం చేస్తున్నాడు? ఆయన గమనిస్తూ ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు. అయితే ఆయనకు కొంతమంది కావాలా, ఆయనకు కొన్ని అవసరతలు ఉన్నాయి. కొంతమంది ఇలాగా చేసేవాళ్ళు కావాలి అని ఆయన వెతుకుతూ ఉన్నాడు అనమాట. మనము మనుషుల కోసం వెతుకుతూ ఉన్నాము, మనం సంపాదన కోసం వెతుకుతూ ఉన్నాము, మన బావు కోసం మనం వెతుకుతూ ఉన్నాము, మంచిదే. కానీ దేవుడు కూడా తాను కూడా వెతుకుతూ ఉన్నాడు కొన్ని విషయాల కోసం. కొంతమంది మనుషులు కొన్ని విషయాల కోసము ఆయన వెతుకుతూ ఉన్నాడు. ఏం వెతుకుతూ ఉన్నాడు అనే విషయాలు మనం ఈరోజు ఒక 4-5 పాయింట్స్గా మనము చూద్దాం. ఏం వెతుకుతూ ఉన్నాడంటే, మొట్టమొదటిగా యోహాను సువార్త 4వ అధ్యాయము 23వ వచనం. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. కోరుచున్నాడు అనే మాటకి ఫుట్ నోట్లో ఏమనుందండి? వెతుకుచున్నాడు. ఓకే, దేవుడంట వెతుకుతున్నాడంట. ఈ యొక్క కాంటెక్స్ట్ దేంట్లోదంటే, సమరయ స్త్రీ ఆమె బావి దగ్గర ఉన్నప్పుడు యేసుక్రీస్తు అక్కడికి వెళ్ళి తనతో సంభాషణ చేస్తూ ఉంటాడు. తన జీవితం అంతా బయట పెట్టేస్తే తనకు అర్థమైపోతూ ఉంది, ఈయన ఫస్ట్ ఒక యూదుని తెలుసుకుంది, దాని తర్వాత ఆయన ఒక ప్రవక్త అనుకున్నది, దాని తర్వాత మెస్సే అనే ఒక వెలుగుంపులోనికి తను వచ్చింది. అప్పుడు ఒక మాట అంటది. ఏమంటదంటే, యూదులు యెరూషలేములో ఆరాధన చేస్తారు, మేము ఇక్కడ ఈ కొండపైన మేము ఆరాధన చేస్తాము, యాకోబు ఉన్న ఆ పర్వతం పైన మేము ఆరాధన చేస్తాము అని చెప్పేసి ఆమె చెప్పుకుంటా వస్తుంది. ఆ సందర్భంలో యేసుక్రీస్తు అంటాడు, ఒక కాలం వచ్చుచున్నది, తండ్రిని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే కాలం వచ్చుచున్నది, అది ఆల్రెడీ వచ్చే ఉన్నది, అట్టి వారి కోసమే ఆయన వెతకుచున్నాడు అని చెప్పేసి చెప్తా ఉన్నాడు అనమాట. సో దేవుడు ఎలాంటి వాళ్ళు, ఎలాగ ఆరాధించే వాళ్ళు కోరుకుంటున్నాడంటే, ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే వాళ్ళు కావాలని కోరుకుంటా ఉన్నాడు. కానీ ఈ రోజుల్లో క్రైస్తవ సమాజం ఎట్లా తయారైందంటే, అన్యుల్లాగానే ఇక్కడికి వెళ్తేనే ఏంది, ఈ గుడికి వెళ్తే బాగుంటుంది, ఈ గుడికి వెళ్తే బాగుంటుంది, ఆ ప్లేస్కి వెళ్తే దేవుడు బలంగా పనిచేస్తాడు,
ఇక్కడికి వెళ్తే దేవుని ఆత్మ భయంకరంగా వస్తుంది అని చెప్పేసి కొన్ని అపోహల్లో స్థలాలను వెతుకుతా ఉన్నారు. ఏం వెతుకుతున్నారండి? స్థలాలను వెతుకుతున్నారు. అంటే ఆ స్థలంలో అయితే దేవుడు ఉంటాడు, లేకపోతే దేవుని ప్రసన్నత ఉంటుంది అని చెప్పేసి ఆ స్థలాలపైన కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నారు. ఆ రోజుల్లో ఇజ్రాయెల్ ప్రజలు కూడా అట్లాగే చేశారు. యెరూషలేములో దేవాలయంలోనే వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసేవాళ్ళు. ఈ ఇజ్రాయెల్ ప్రజల్లో యూదులు అక్కడ కాన్సన్ట్రేట్ చేస్తే ఇజ్రాయెల్ వాళ్ళు ఇక్కడ ఎఫ్రాయిం పర్వతం పైన ఇక్కడ వాళ్ళు చేసేవాళ్ళు అనమాట. అంటే అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక స్థలం పైన కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. కానీ దేవుడు ఏమంటున్నంటే స్థలం కాదు, ఎక్కడంట? హృదయంలో నుంచి వచ్చే ఆరాధన. అలాంటి వాళ్ళు నాకు కావాలి అని అంటా ఉన్నాడు. స్థలాల కోసం వెతికి ఆ స్థలంలో వెళ్తే బాగుంటుంది, ఈ స్థలంలో వెళ్తే కాదు. నీ మనసులో నుంచి వచ్చే ఆ నిజమైన మనసులో నుంచి వచ్చే ఆరాధన ఆయన ఏం చేస్తున్నాడండి? ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. అలాంటి వాళ్ళు కావాలి అని ఆయన ఏం చేస్తున్నాడు? వెతుకుతా ఉన్నాడు. ఆత్మతోనూ సత్యముతోనూ అనే 2 పదాలు ఉపయోగించాడు అక్కడ. ఆత్మతోనూ సత్యముతోనూ అంటే ఏంటిది? ఆత్మతోనూ సత్యముతోనూ అంటే మనం చాలాసార్లు మన ప్రార్థనలో కూడా ఆ వర్డ్స్ యూజ్ చేస్తాం. సో వాట్ డస్ ఇట్ మీన్? అంటే ఏంటిది? ఆత్మతోనూ సత్యముతోనూ అంటే ఏంటిది? రైట్, వెరీ గుడ్. ఇంకా రైట్, మంచిది, కరెక్టే. ఇక్కడ చూస్తే ఆత్మ అనే మాట మనం 2 డివిజన్గా మనం చూడవచ్చు. ఏంటిది? మనిషి యొక్క ఆత్మ ఉంటుంది, దేవుని యొక్క ఆత్మ ఉంటుంది. ఇక్కడ చూస్తే 2 రకాలుగా మనం అర్థం చేసుకునే అవకాశం ఉంది. ఏంటిదంటే ఇక్కడ ఆత్మతోనూ ఆరాధించాలి అని అంటే ద బాటమ్ ఆఫ్ ద హార్ట్ నుంచి వచ్చే ఆరాధన. ఆత్మ అనే ఆ యొక్క సోల్ నిజానికి అంటే ప్రాణంలో నుంచి రావాలి ఆ ఆరాధన, ఆ ప్రార్థన, ఆ యొక్క ఆయనను పొగిడే విధానం అయినా సరే, ఆయన స్తుతించే విధానం అయినా సరే ఎక్కడి నుంచి రావాలి? హృదయం లోతుల్లో నుంచి రావాలి. మనం కూడా చాలాసార్లు మనం క్యాజువల్గా వర్షిప్ చేస్తూ ఉంటాం. కానీ కొన్ని సందర్భాల్లో ప్రతి ఒక్క వ్యక్తి కొన్ని సందర్భాల్లో ఆ ఆరాధన, ఆ ప్రార్థన అనేది హార్ట్ఫుల్గా వస్తుంది. మీ అందరు కూడా అబ్జర్వ్ చేసి ఉండొచ్చు. అది సాధారణంగా అంత హ్యాపీగా ఉన్న సమయంలో రాకపోవచ్చు. బట్ ఎంతో దుఃఖంలో నుండి ఉన్నప్పుడు మనం చేసే ప్రార్థన ఫ్రమ్ ద హార్ట్ వస్తుంది. కన్నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. కొన్నిసార్లు మాటలు కూడా రావు, మౌనంగానే ఆయన ఏం చేస్తూ ఉంటాము? ప్రార్థన చేస్తూ ఉంటాము. కొన్ని సందర్భాల్లో మౌనంగానే ఏం చేస్తూ ఉంటాము? స్తుతిస్తూ ఉంటాము. అది చెప్పలేని భావజాలాలు ఎక్కడి నుంచి వస్తాయండి? జనరల్గా మనస్సులో నుంచి వస్తూ ఉంటాయి, ఆత్మలో నుంచి వస్తూ ఉంటాయి. నేను స్టూడెంట్ మామూలుగా చర్చిలో ఒక బిలీవర్గా మామూలుగా ఉంటున్నప్పుడు వాగ్దానాలు ఇస్తారు కదా, సంవత్సరం కొత్త సంవత్సరం అప్పుడు వాగ్దానాలు ఇస్తారు. సో ఒక ఆంటీ ఉండేది, తనకి ఒక వాగ్దానం ఇచ్చాడు దేవుడు. ఇచ్చినప్పుడు అది తీసుకొని వచ్చేసి తనకు అర్థం కాలే. ఏంటిది? ఏమన్నా ఉంటుందంటే నీ గాయములను మానిపెదను అని చెప్పేసి ఒక వర్స్ ఉందన్నమాట. అయితే ఆ వర్స్ తీసుకొచ్చేసి ఈ గాయాలు మానిపోయేది ఏంటి, నాకేం అర్థం అవుతలేదు అని చెప్పేసి, నాకేం గాయాలు ఏం అవ్వలేదు కదా, అంత బాగానే ఉన్నారు కదా అని చెప్పేసి అని అన్నది. అంటే నేను అది చదువుతున్నప్పుడు నేను అంత పెద్ద నాకేం నాలెడ్జ్ లేదండి అప్పుడు, జస్ట్ అప్పుడప్పుడే కొత్త బిలీవర్ని. సో అది చూస్తున్నప్పుడు ఎందుకో నా నోటి నుంచి ఇటు వచ్చేసింది ఏంటంటే గాయాలంటే బయటికి కనిపించే గాయాలు కాదు, మనసుకు తగిలిన గాయాలు అని చెప్పేసి అన్న. కథం ఇక ఆ మాట తీసుకొని ఏడుస్తూనే ఉన్నది. ఇక ఎందుకు ఏడుస్తుందో నాకు అర్థం కావట్లేదు, నాకు భయం అవుతుంది, ఏమన్నా అన్నానా ఏంటి అని చెప్పేసి నాకు భయం అవుతుంది. ఇక తీసుకొని ఇక ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తున్నామ్మా, నేను ఏమైనా అన్నా, తప్పేమైనా మాట్లాడినాను అని చెప్పేసి అంటే లేదు నాకు అర్థమైంది అని అంటుంది. అనేసి కూర్చొని ఇక ఒకటే ఏడుపు, అసలు నోట్ల నుంచి ఏం రావట్లేదు, కళ్ళు మూసుకుంది, కళ్ళలోంచి నీళ్ళు వస్తూనే ఉన్నాయి. దాదాపుగా అర్ధగంట సేపు అలాగే ఉంది, సైలెంట్గా అట్లాగే కన్నీళ్ళతోటే చేస్తూ ఉంది. ఇక అయితే ఒక వారం రోజుల తర్వాత నెక్స్ట్ వీక్ తను ఒక సాక్ష్యం చెప్పింది అనమాట. వచ్చేసి ఏమన్నదంటే దేవుడు నాకు గొప్ప కార్యం చేశాడు,
20 సంవత్సరాల నుంచి నాకు పిల్లలు లేరు, 20 సంవత్సరాల నుంచి నాకు పిల్లలు లేరు. అయితే ఆ గాయాలు ప్రతిరోజు నాకు తగులుతూ ఉన్నాయి. ఏంటిదంట, ప్రతిరోజు తనకు ఆ గాయాలు తగులుతూ ఉన్నాయంటే ఇంటి చుట్టుపక్కల వాళ్ళు, తన బంధువులు ఏమంటారండి, గొడ్రాలు అని చెప్పేసి కొంచెం ఇన్సల్ట్గా మాట్లాడి చేస్తూ ఉంటారు. అవి ఆ మనిషికి తగిలి ప్రతిరోజు తనకి అక్కడ గాయం అవుతూ ఉందన్నమాట. ఇప్పుడు ఆ గాయంతోనే ఇక తనకి ఎలాగా దేవునితో ఎక్స్ప్రెస్ చేయాలో తెలియక ఎప్పుడు ఇదే ఇక మౌనంగా ఉండడము, కన్నీళ్ళు వస్తూనే ఉంటాయి, లోపలనే ఇక ఏదో మునుగుతున్నట్టుగా వచ్చేస్తూ ఉందన్నమాట. తను ఎప్పుడు అట్లాగే చేసేదంట. ఆమెకు ప్రార్థన సరిగా రాదు. సో దేవుడు వాగ్దానం చేసిన వారం రోజులకే, అంటే కొత్త సంవత్సరం రోజు వాగ్దానం చేశాడు, ఆమె నమ్మింది, విశ్వాసం ఉంచి దేవుని స్తుతించింది. నెక్స్ట్ వీకే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది దానికి. హల్లెలూయా, హల్లెలూయా. తను అందనమాట, నేను మరి అప్పుడు ఎందుకు ఏడ్చావు అని చెప్పేసి నేను అన్నా. నేను ఏడ్చావు ఎందుకంటే ఏడవలేదు, నేను దేవుని స్తుతిస్తున్నాను అని చెప్పేసి అందనమాట అక్కడ. హల్లెలూయా. అంటే పెదాలతో తను పదాలు ఏం మాట్లాడలేదు, బట్ ఆ ఆరాధన అనేది దేవుడికి అర్థమైంది. ఎక్కడ నుండి వస్తుంది? ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ హర్ హార్ట్. తన యొక్క హృదయ లోతుల్లో నుంచి ఆ ఆరాధన వస్తూ ఉంది. అది దేవుని చేతికి ఏమైపోయింది, అది అంగీకరింపబడింది. దేవుడు అద్భుతంగా నెక్స్ట్ వీకే తనకి ఏమిచ్చాడు? గర్భఫలాన్ని దేవుడు అనుగ్రహించాడు. సో ఆ ఆరాధన అనేది దేవుని స్తుతించడం అయినా సరే, ప్రార్థించడం అయినా సరే, ఏం చేసినా సరే అది ఎక్కడి నుండి రావాలంటే హృదయంలో నుంచి రావాలి. పెదాలతో ఏదో 4 మాటలు మనం అనేసినంత మాత్రాన అది పెద్ద ప్రయోజనం లేదండి. దానివల్ల పెద్ద ఉపయోగం ఏమీ ఉండదు. మనము ఆ గొంతు చించుకొని కొన్నిసార్లు చేసినా సరే అది లోపల నుంచి రాకపోతే దానివల్ల ఏం ఉపయోగము లేదు. సో మనం ఏం చేసినా సరే అది ఎక్కడి నుంచి రావాలంటున్నాడు? ద ఆరిజిన్ షుడ్ బి ఫ్రమ్ హార్ట్. మనసులో నుంచి, హృదయంలో నుంచి అది ఆరిజిన్గా ఉండాలి అని చెప్పేసి దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాడు. ఇంకోటి ఏంటంటే ఆత్మతో అనే మాటకి ఇంకో అర్థం ఏంటంటే పరిశుద్ధాత్మ చేత నింపబడి చేయాలి అని అర్థం. పరిశుద్ధాత్మ చేత నింపబడి మనం ఆరాధన చేయాలి. మనము వచ్చినప్పుడు చాలా మంది ఎక్స్పీరియన్స్ అవుతారు. వెన్ దే ఆర్ ఫిల్డ్ విత్ ద స్పిరిట్, వాళ్ళు చేసే ఆరాధన డిఫరెంట్గా ఉంటుంది. ఆ యొక్క ఆత్మచేత నింపబడినప్పుడు చేసే ఆరాధన ఒక రకంగా ఉంటుంది. ఆ వేరియేషన్ అనేది ప్రతి మనిషి ఒకవేళ ఎక్స్పీరియన్స్ అవుతే, దేవుని ఆత్మచేత నింపబడినప్పుడు చేసే ఆరాధన ఎక్స్పీరియన్స్ అవుతే అర్థమైపోతుంది ఈ డిఫరెన్స్ అనేది. చాలాసార్లు ఆ వ్యక్తికి అర్థమైపోతుంది, నేను చేస్తున్నది ఎలా చేస్తున్నాను అని చెప్పేసి అర్థమైపోతుంది. ఇక్కడ చూస్తే ఆత్మచేత నింపబడి చేసే ఆరాధన కావాలంటా ఉన్నాడు. ఒకటి మనసులో నుంచి రావాలి, రెండోది దేవుని యొక్క ఆత్మచేత నింపబడాలి. ఎందుకంటే దేవుని యొక్క ఆత్మ మనలో ఉన్నప్పుడే మనం కరెక్ట్ వేలో మనం ఆరాధించగలుగుతాం. దేవుని యొక్క ఆత్మ చేత మనం నింపబడినప్పుడే మనం కరెక్ట్ వేలో, కరెక్ట్ పద్ధతిలో, దేవునికి ఇష్టమైన రీతిలో మనం ఏం చేయగలుగుతామండి? ఆరాధించగలుగుతాం. అది లేనప్పుడు, దేవుని యొక్క ఆత్మ చేత మనం లేనప్పుడు మనం కొన్నిసార్లు ఏమడుగుతున్నామో కూడా మనకు అర్థమే కాదు, ఏం ప్రార్థన చేస్తున్నామో కూడా కొన్నిసార్లు అర్థమే కాదు. సో ఈ 2 కావాలి. ఆత్మచేత అంటే అర్థం ఏంటంటే మన మనస్సు, దేవుని యొక్క ఆత్మ 2 అక్కడ మిక్స్ అయి ఉండాలి, అక్కడ మీట్ అయి ఉండాలి. ఆ రకంగా వచ్చే ఆరాధన ఏమంటున్నాడు? అలాంటి వాళ్ళు నాకు కావాలి అని అంటా ఉన్నాడు. రెండోది ఏమంటున్నాడు? సత్యముతోను అని అంటా ఉన్నాడు. సత్యముతోను అంటే వాట్ డస్ ఇట్ మీన్? సత్యముతోను అంటే చెప్పాయి గట్టి చెప్పు. ఏం కాదు, నేనేం మాట్లాడలేదు. చెప్తావా? సరే. సత్యముతోను అంటే ట్రూత్ఫుల్గా, నిజంగా ఆరాధించడం. నిజంగా ఆరాధించడం. అబద్ధాలు కూడా ఆరాధిస్తారా? బోల్డన మంది ఆరాధిస్తారండి. అబద్ధంగా బోల్డన మంది. ఈ కాంగ్రెగేషన్లో కూర్చున్నాము, ఆరాధన జరుగుతూ ఉంది, అందరు పాడుతున్నారు, మనం బాగోదు అని చెప్పేసి కొంతమంది పాడుతూ ఉంటారు. అరే అందరూ చప్పట్లు కొడుతున్నారు, మనం చప్పట్లు కొడుతూ బాగోదు అని చెప్పేసి కొంతమంది చప్పట్లు కొడుతూ ఉంటారు. అది ట్రూత్ఫుల్ కదా? జస్ట్ గో విత్ ద ఫ్లో అంతే. ఏదో గుంపులో గోవిందా
కావాలి అందరిలో మనం కూడా అనేద్దాం అని చెప్పేసి ఉంటుంది తప్ప అది ట్రూత్ఫుల్గా కాదు కదా, నిజంగా చేయాలన్న ఆశతో కాదు, ఇంటెన్షన్తో కాదు కదా. సో దేవుడు అది అంటున్నాడు అన్నమాట, నిజముగా ఆరాధించాలి, ఆత్మతోనూ సత్యముగా ఆరాధించాలి అని చెప్పేసి అంటా ఉన్నాడు. ఏదో అది రిచువల్గా ఉండకూడదు, రిలీజియస్గా ఉండకూడదు, ఏదో మనుషులు చూస్తున్నారు సో అలా కంటిన్యూ అవ్వాలి అనే దాంతో ఉండకూడదు. అది ఎలా ఉండాలంటే నిజముగా ఉండాలి. అది నిజముగా విత్ ట్రూత్ యు మస్ట్ వర్షిప్ గాడ్. నిజముగా ఆరాధించాలి, నిజముగా ప్రార్థించాలి, నిజముగా ఆయన్ని స్తుతించాలి అని చెప్పేసి కోరుకుంటా ఉన్నాడు. సో ఈరోజు నుంచి ఆయన కోరుకుంటుంది ఏంటంటే ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే వాళ్ళు నాకు కావాలి అని ఆశిస్తున్నాడు. అంటే చాలా తక్కువగా ఉన్నారు భూమి మీద, క్రైస్తవులు ఎంతో మంది ఉన్నారు, బట్ నిజముగా ఈ రకంగా ఆరాధించే వాళ్ళు చాలా చాలా తక్కువగా ఉన్నారు. ప్రతిరోజు ఉదయం దేవదూత ప్రతి ఒక్క విశ్వాస ఇంటికి వెళ్తుందంట. ఒక వ్యక్తి అంటాడు, యూ వాంట్ టు సీ ఎవరు నిజముగా లేచి ఆరాధిస్తున్నారు పొద్దున్నే. ఎందుకంటే ఎవరు ఎర్లీ మార్నింగ్ లేస్తారండి జనరల్గా? ఎవరు చేస్తారు? నిజంగా చేయాలని ఆశ ఉన్నవాళ్ళే కదా, అంతేనా? అంటే మిగతా టైంలో చేసే వాళ్ళ ఆశ లేదని కాదు, బట్ మ్యాక్సిమం ఒక అంటే నువ్వు పర్టికులర్ టైం నువ్వు కేటాయిస్తున్నావు అంటే ఆ టైంలో అందరూ ఏం చేస్తూ ఉంటారండి? నిద్రపోతూ ఉంటారు. సో నువ్వు మెలుకుంటున్నావు అంటే ఎందుకోసం మెలుకుంటున్నావు? ఆయన కోసం, ఆయన స్తుతించాలి అని, ఆయన ఆరాధించాలని. అక్కడ ఎవరు చూస్తున్నారని కాదు, అప్పుడు ఎవరు చూడరు, అందరు నిద్రపోతారు హ్యాపీగా. బట్ మనం ఏం చేస్తున్నాము? ఆయన కోసము నేను ఆయన ఆరాధించాలి, ఆయన స్తుతించాలి అని లేచి ఏం చేస్తూ ఉంటారు కొంతమంది. సో వాళ్ళు చేస్తూ ఉంటారు అన్నమాట, ఆ యొక్క క్రమశిక్షణను వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు. అది అలాగా అనమాట. అంటే ఆ దేవదూత పొద్దున్నే ప్రతి ఒక్క వ్యక్తి దగ్గరికి వెళ్తాను, ప్రతి ఒక్క విశ్వాస దగ్గరికి వెళ్తా ఉంటారంట. ఇక మనం దుప్పటి పడుకుంటున్నామా లేకపోతే ప్రార్థన చేస్తున్నామా అనేది దేవుడు చూసుకుంటాడు. కానీ ప్రతి సక్సెస్ఫుల్ పర్సన్ అంట ఉదయాన్నే ప్రార్థన చేసి అలవాటు ఉంటుందంట. ప్రతి సక్సెస్ఫుల్ పర్సన్ స్పిరిచువల్లీ, దైవికంగా నిజముగా ఎదుగుతున్న వ్యక్తి, నిజముగా ఆస్వాదించబడుతున్న వ్యక్తి తన యొక్క సీక్రెట్ ఏంటిదంటే ప్రేయర్ఫుల్ లైఫ్. అది కూడా ఎర్లీ మార్నింగ్ ప్రేయర్స్ అంట. ఎర్లీ మార్నింగ్ చేసే వ్యక్తులు ఖచ్చితంగా వాళ్ళు గొప్ప స్థాయిలో వాళ్ళు ఉంటారంట, గొప్ప పొజిషన్లో దేవుడు వారిని తీసుకెళ్ళాడంట. చాలా సాక్ష్యాలు ఉన్నాయి అలాంటివి. గొప్ప గొప్ప భక్తులు కూడా అందరూ కూడా వాళ్ళ సాక్ష్యాలు ఏంటంటే ప్రార్థన 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 ఆరాధన, ఈ రెండే ఉంటాయి. అది ఎప్పుడు చేస్తారంటే ఉదయాన్నే ఉదయ కాలంలోనే 3 గంటల నుంచి 5 గంటల వరకు ఆ మధ్యలో ఎప్పుడైనా లేచి వాళ్ళు ఖచ్చితంగా దేవుడి కోసం వాళ్ళ సమయాన్ని ఏం చేసేవాళ్ళు? కేటాయించేవాళ్ళు. సో వాళ్ళ అలా చేశారు కాబట్టి వారి భవిష్యత్తులో వారి జీవితాల్లో గొప్ప స్థాయిలో వారు ఉండగలిగారు. దేవుడు వాళ్ళని గొప్ప స్థాయిలో వారిని నిలబెట్టాడు. సో ఆ అలవాటుని మనం పెంచుకున్నాం. ఎందుకంటే ఎదురు చూస్తున్నాడు, ఎవరు ప్రార్థన చేస్తున్నారు, ఎవరు స్తుతిస్తున్నారు అని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు, వెతుకుతూ ఉన్నాడు. అది మనమై ఉండాలని ఈరోజు దేవుడు కోరుకుంటా ఉన్నాడు. మనందరం ఉంటామని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తూ ఉన్నాను. హల్లెలూయా. రెండోది చూద్దామండి. హెచ్కేల్ గ్రంథము 22వ అధ్యాయము 30వ వచనం. హెచ్కేలు 22:30. నేను దేశమును పాడు చేయకుండానట్లు బద్దలైన సందులలో నిలుచుటకును ఒక్కడైనను కనబడలేదు అని అంటా ఉన్నాడు. ఎంతగానో ఏం చేస్తున్నాడంట? విచారిస్తున్నాడంట, సర్చ్ చేస్తున్నాడంట. ఎవడైనా ఉంటాడా? ఒక దేశాన్ని పాడు చేయబోతున్నాను, ఆ బండ సందుల్లో నిలబడి విజ్ఞాపన చేసేవాడు ఎవడైనా ఉన్నాడా అని చెప్పేసి ఏం చేస్తున్నాడంట? వెతుకుతూ ఉన్నాడంట, సర్చింగ్ చేస్తూ ఉన్నాడంట. అప్పుడు ఏమంటున్నాడు? తగిన వాడెవడును నేను ఎంత విచారించినను ఒక్కడైనను కనబడలేదు. ఎంత దుఃఖకరమైన విషయం అండి.
ఒక్కడు కూడా కనబడలేదంట. ఆయన వెతుకుతున్నాడు, ఎవడైనా వచ్చి నిలబడతాడు మధ్యలో, ఎవడైనా వచ్చి ఆ దేశానికి పక్షాన నిలబడి ప్రార్థన చేసేవాడు ఎవడైనా ఉన్నాడా అని చెప్పేసి ఆయన వెతుకుతున్నాడంట. వెతుకుతుంటే ఏంటంట, ఒక్కడు కనిపించలేదని అంటున్నాడు. ఒక్కడు కూడా కనిపించలేదని అంటున్నాడు. దేవుడు మోషే కూడా ఆ ఇజ్రాయెల్ ప్రజల్ని ఐగుప్తు నుండి బయటికి తీసుకొచ్చినప్పుడు ఆ యొక్క ఇజ్రాయెల్ ప్రజలు విగ్రహారాధన చేస్తారు. మధ్యలోకి వచ్చిన తర్వాత ఆ మోషే ఆ యొక్క 10 ఆజ్ఞలు అక్కడ ఆజ్ఞలు తీసుకుంటున్నప్పుడు వీళ్ళు కింద ఉండేసి బంగారు పూత పోసిన విగ్రహం ఒకటి చేసుకొని ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు ఆయన పిచ్చ కోపం వచ్చేసి ఇక వాళ్ళందరినీ చంపేస్తా, ఎక్కడు కూడా లేకుండా చేస్తా, మోసే నీ సంతానాన్ని మళ్ళా దీవించి మళ్ళా నా జనంగా చేసుకుంటా అని చెప్పేసి మోసేతో అంటాడు. ఏమంటాడంటే నిన్నొక్కడిని ఉంచుతా, నీ ఫ్యామిలీని ఉంచుతాను, మిగతా అందరిని లేపడేస్తాను అంటాడు. అప్పుడు మోసే ఏమనుకోవాలి, పూర్ణి నన్ను దీవిస్తా అంటున్నాడు, మిగతా వాళ్ళు ఎడిపోయినా మాకేం పర్లే అని చెప్పేసి అనుకోలే. ఏం చేశాడంటే అలా చేయొద్దు ప్రభు అని చెప్పేసి కూర్చున్నాడు. ఇక పాదాల దగ్గర పట్టుకొని అలా 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 మాకు ఐగుప్తులు ఏమనుకుంటారు, ఇజ్రాయెల్ ప్రజల్ని వాళ్ళ దేవుడు బయట తీసుకెళ్ళి అక్కడ చంపాడు, ఎడారిలో చంపాడు అని చెప్పేసి వాళ్ళందరూ అనుకొని హేళన చేస్తారయ్యా, అట్లా చేయొద్దు, వాళ్ళని కాపాడు, వాళ్ళని విడిపించు, వాళ్ళకి క్షమించు అని చెప్పేసి మధ్యలో నిలబడి ప్రార్థన చేస్తూ ఉంటాడు, విజ్ఞాపన చేస్తూ ఉంటాడు. ఒకసారి కాదు, బోల్డ్ అనిసార్లు వాళ్ళు విసిగించేప్పుడల్లా ఏసేస్తానంటాడు దేవుడు, ఈయన మధ్యలో నిలబడి వద్దు ప్రభు అని చెప్పేసి అంటూ ఉంటాడు. మోషేను బట్టి ఇజ్రాయెల్ ప్రజలు అక్కడ కాపాడబడ్డారు. ఇజ్రాయెల్ ప్రజలు అనే ప్రాంతం ఉంది అని అంటే అసలు ఆ లేకుండానే పోయేవాళ్ళు. ఎవరు లేకపోతే మధ్యలో మోషే అనే ఒక భక్తుడు నిలబడి ప్రార్థన చేయకపోతే వాళ్ళు ఆ జనాంగము లేకుండా మోషే ద్వారా ఒకవేళ చేసేవాడేమో, కానీ వాళ్ళు లేకుండా మాత్రము పోయేవాళ్ళే. అక్కడ కారణం ఏంటిది, ఆపివేయబడడానికి కారణం ఏంటిదంటే ఒక వ్యక్తి నిలబడినందుకు. అక్కడ అబ్రహాము కూడా ప్రార్థన చేశాడు. సొదొమ గొమొర్రాలో ఒకడున్నాడు, ఒక బంధువు ఉన్నాడు, లోతు అనే వ్యక్తి. దేవుడు అంటాడు, ఆ ఇక సొదొమ గొమొర్రా నుండి మొత్తం సర్వనాశనం చేయబోతున్నా, అగ్నిగంధకాల చేత కాల్చివేయబోతున్నాను అని అంటాడు. అనేసరికి ఇక బేరాలు ఆడతాడు. ఇక దేవుడి దగ్గర కూర్చొని అట్లా ఆడదు ప్రభువా, ఒకవేళ 50 మంది ఉంటే వదిలేస్తావా అని చెప్పేసి అని అంటాడు. 50 మంది ఉంటే వదిలేస్తాను, 50 మంది కూడా లేరు అని అంటాడు. పోనీ 40 మంది ఉంటే వదిలేస్తావా అని చెప్పేసి మళ్ళా చూడండి అడుగుతూ ఉన్నాడు. 40 మంది ఉన్నా వదిలేస్తావా, 40 మంది కూడా లేరు అని అంటాడు. పోనీ నన్ను క్షమించు, మీకు కోపం వస్తుందేమో మళ్ళీ అడుగుతున్నాను, 30 మంది ఉంటే క్షమిస్తావా అని అంటాడు. 30 మంది ఉన్నా క్షమిస్తాను, కానీ 30 మంది లేరు అని అంటాడు. ఆఖరికి 10 మంది ఉన్నా క్షమిస్తావా అనే దగ్గరకు వస్తాడు అనమాట. 10 మంది ఉన్నా సరే ఆ 10 మందిని బట్టి నేనేం చేస్తాను, దాన్ని నాశనం చేయకుండా దాన్ని వదిలేస్తాను, కానీ 10 మంది కూడా లేరు అని అంటాడు. ఇక అర్థం, ఇక తనకి ఏం చేయాలో అర్థం కాదు. ఇక తన దేవునితో బేరాలు ఆడలేదు, కానీ మనసులో ప్రార్థన చేస్తూ ఉన్నాడు, నా బంధువు ఒకడు లోతు ఉన్నాడు, వాడు కుటుంబం పోగపోక అక్కడే పోయింది అని చెప్పేసి ఏడుస్తూ ఉంటే దేవుడు కృప చూపించి లోతు కుటుంబాన్ని ఏం చేశాడండి, కాపాడాడు. హల్లెలూయా. లోతు కుటుంబాన్ని ఆయన కాపాడాడు. ఎవరి వల్ల, ఎవరు నిలబడడం వల్ల అంటే మధ్యలో అబ్రహాము నిలబడినందుకు. దేవుడు మన కుటుంబాలను కాపాడాలంటే ఎవరో వచ్చి ప్రార్థన చేస్తే కాదండి, నువ్వు నిలబడాలి అక్కడ మధ్యలో. నువ్వు మధ్యలో నిలబడి ప్రార్థన చేయాలి. నీ అన్నదమ్ముల కొరకు, నీ అక్క చెల్లెల కొరకు, మీ పేరెంట్స్ కొరకు, రాబోయే ఫ్యూచర్ కొరకు, నీ పిల్లలు ఎవరంటే పిల్లల కొరకు, ఎవరైనా సరే నీ మధ్యలో నువ్వు నిలబడాల్సిందే. ఎక్కడ ఎవరో నిలబడతారులే, మనం పడుకుందాంలే అంటే అది కుదరని పని. యోబు కూడా తన పిల్లల కోసం ప్రార్థన చేసేవాడండి. పొద్దున్నే లేచి పొద్దున్నే వాళ్ళందరి కోసం, వాడు ఎక్కడ పాపం చేశారో, ఏమేమి చేశారో, అక్కడెక్కడ తిరిగారు అని చెప్పేసి పొద్దున్నే లేచి వాళ్ళు ఒక్కొక్కరి మీద చేతుల నుంచి ప్రార్థన చేసేవాడు, బలులు అర్పించేవాడు. అంటే పొద్దున్నే నిలబడ్డాడు, మధ్యలో నిలబడ్డాడు కుటుంబానికి. ఎటువంటి నా పిల్లల మీదకి ఏది రాకూడదా, వాళ్ళకి ఏ పాపం వాళ్ళ మీద ఉండకూడదు అని చెప్పేసి. సో ప్రతి భక్తుడు ఆ స్థాయిలో నిలబడుతున్నాడు మధ్యలో. దేవుడు కూడా కోరుకుంటున్నాడు, మధ్యలో ఎవరైనా నిలబడే వాళ్ళు కావాలి నాకు అని చెప్పేసి. ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రాంతము మధ్యలో అదొక హాట్ టాపిక్గా మారిపోయింది. అందరూ ఇజ్రాయెల్ లేపేదామని చూస్తూ ఉన్నారు. ఇక ముస్లిం కంట్రీస్ అన్ని కూడా, అరబ్ కంట్రీస్ అన్ని కూడా ఇజ్రాయెల్ అనేది లేకుండా చేద్దామని చెప్పేసి ఎన్నో సంవత్సరాల నుండి
వాళ్ళ ప్రయత్నాలు. కానీ దేవుడు వాగ్దానం చేశాడు, దాని మీద అది ఎప్పటికీ నిలిచిపోయే ప్రదేశం, అది ఎప్పటికీ ఉండిపోయే ప్రదేశం. ఈ యొక్క బెంజమిన్ కూడా, నెతన్యాహు ఉన్నాడు కదా, ఆయన కూడా అన్నాడు, మీరు ఇజ్రాయెల్ ప్రాంతాన్ని తీసేయాలని లేపేయాలని చెప్పేసి మీరు ఎన్నో అనుకుంటున్నారు, కానీ ఆ భూమి ఉన్నంత వరకు ఇజ్రాయెల్ ప్రాంతం ఉంటుంది అని అన్నాడు. భూమి ఉన్నంత వరకు ఇజ్రాయెల్ ఉంటుంది, ఎక్కడికి పోదు అని అన్నాడు అనమాట. ఎందుకంటే ఏంది ఆయన ధైర్యం ఆ మాట అనడానికి? దేవుడు వాగ్దానం చేశాడు ఇజ్రాయెల్ ప్రజలకి, ఏమని? అది ఎప్పటికి ఉండబోతుంది, మెస్సయ్య వచ్చి అక్కడే పరిపాలన చేయబోతున్నాడు, యేసుక్రీస్తు వచ్చి అక్కడే క్యాపిటల్ సిటీగా పెట్టుకొని ప్రపంచం అంతటి రూల్ చేయబోతున్నాడు. ఆయన వాగ్దానం ఉంది అక్కడ. అది నమ్మి అంటున్నాడు, మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా దానికి ఏం కాదురా బాబు, వేస్ట్, మీరు అనవసరమైన ప్రయత్నాలు చేస్తున్నారు, భూమి ఉన్నంత వరకు ఇజ్రాయెల్ ఉంటుంది అని చెప్పేసి అంటున్నాడు. హల్లెలూయా. ఎందుకనంటే అక్కడ మధ్యలో నిలబడి ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు. అక్కడ ఒక జనరేషన్ కాకపోయినా ఒక జనరేషన్లో ఒక వ్యక్తిలో ఉన్నారు. దేవుడు మనల్ని కూడా ఎందుకు నిలబెట్టాలంటే అంటాడు, యెరూషలేమా యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లెదరు, నీకోసం ప్రార్థన చేయాలని చెప్పేసి, ఇజ్రాయెల్ కోసం ప్రార్థన చేయడానికి క్లియర్గా మెన్షన్ చేశాడు అక్కడ. మనం నిలబడుతున్నామా మధ్యలో? వాళ్ళకి తెలియదండి, క్రీస్తు గురించి వాళ్ళకి తెలియదు, వాళ్ళు తెలుసుకునే రోజులు రాబోతున్నాయి. కానీ ఆ ప్రాంతం యొక్క సురక్షత కొరకు, సంరక్షణ కొరకు మనం నిలబడి ప్రార్థన చేయాల్సిన బాధ్యత ఎవరికి ఉందండి? మనకుంది. ఇజ్రాయెల్ కోసం చేయాల్సి ఉంది, మన దేశం కోసం కూడా మనము చేయాల్సిన బాధ్యత ఉంది. మన దేశం భయంకరమైన ఘోరమైన పాపంలోకి ఇరుక్కుపోతూ ఉంది. మన దుబాయ్ మొత్తం కొట్టుకుపోతూ ఉంది. ఎందుకు కొట్టుకుపోతుందంటే అసలు అది ఎడారి, అక్కడ వర్షాలు పడడమే గగనము. అలాంటిది ఘోరమైన వరదలు కొట్టుకుపోతున్నాయి, బిల్డింగ్లు, కార్లు అన్ని కొట్టుకుపోతున్నాయి. అంత ఘోరమైన వర్షం రావాలని కారణం ఏంటిది? పాపం పెరుగుతూ ఉంది. అక్కడ భయంకరమైన పాపం పెరుగుతూ ఉంది. జలప్రలయం అంటే ఏంటో అదంత స్టోరీస్ అనుకున్నారు కొంతమంది. అది చూసిన తర్వాత నిజంగానే ఉందిరా బాబు అనే పరిస్థితి వచ్చేసింది అందరికి. జలప్రలయం అంటే ఒక మినీ జలప్రలయాన్ని చూశారు, ఒక రకంగా ఒక 2% చూశారు, 100%లో 2% చూశారు, దానికే అతలకుతలం అయిపోతూ ఉన్నారు. అవి బైబిల్లో రాయబడినవి ఏవి అబద్ధాలు కాదండి, అవి సత్యాలు. అక్కడక్కడ కనపడుతూనే ఉన్నాయి, మనుషులకు అర్థమైపోతూనే ఉన్నది. అయితే అది నాశనం చేయకుండా ఉండడానికి ఒక వ్యక్తి కావాలని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. మన దేశం పాడైపోకుండా, మన రాష్ట్రం పాడైపోకుండా, మన దేశ ప్రజల మీదకి కీడు రాకుండా ప్రార్థన చేసి మన దేశ ప్రజల్ని రక్షించడానికి ఎవడైనా ఒక్కడు మధ్యలో నిలబడి ప్రార్థన చేస్తాడా అని ఎదురు చూస్తూ ఉన్నాడంట. మనం చేస్తున్నామా? మనం నిలబడుతున్నామా? ఇక్కడ చూస్తే ఒక్కడు కూడా కనబడలేదు అంటున్నాడు. చాలా బాధాకరమైన విషయం, ఒక్కడు కనబడలేదంట. మరి ఈ రోజుల్లో అదే మాట అంటే ఇంకా మనంత ఇంకేమన్నాలో నాకు అర్థం కాదు. మనం నిలబడే వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు, మధ్యలో నిలబడే వాళ్ళ కోసం మనం నిలబడదాం. ఆయన చూస్తూ ఉన్నాడు, నేనున్నాను ప్రభు అని నిలబడు. హల్లెలూయా. ఇక యెషయా కూడా అంటాడు, నా నిమిత్తము ఎవరు వెళ్ళెదరు, ఎవరు ప్రకటించెదరు అని చెప్పేసి అంటా ఉంటే ఆయన అంటాడు, నేనున్నాను ప్రభువా నన్ను పంపు అని చెప్పేసి అంటాడు. ఆయనకు ఆయన అంటాడు. అది దేవుడు ఏం చూస్ చేసుకుని సెలెక్ట్ చేసి చెప్పలే. యెషయా ఇర్మియాతో అన్నట్టుగా నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నువ్వు వెళ్ళాల్సిందే అని చెప్పేసి అన్నట్టుగా యెషయాతో అనలే, తనకు తానుగానే ఇనిషియేటివ్ తీసుకున్నాడు. సమ్టైమ్స్ దేవుడు ప్రేరేపిస్తాడు మనసు ద్వారా, మనమే ఇనిషియేటివ్ తీసుకోవడానికి. కొన్నిసార్లు డైరెక్ట్గా కొంతమందితో చెప్తాడు, కొంతమందికి ప్రేరేపిస్తాడు. అంటే రకరకాల విధాల్లో ఉంటాయి కాలింగ్స్ అనేవి, ఒకటే పద్ధతిలో ఉండదు అందరికీ. నిన్ను పిలుస్తున్నాడు అంటే నీకు ప్రేరేపిస్తున్నాడు అంటే యూ స్టార్ట్ ఇన్ దట్ గ్యాప్. అంటే ఆ గ్యాప్లో నువ్వు నిలబడి ప్రార్థన చేయి, ఆ ప్రాంతం కోసం, ఆ ప్రజల కోసం, వారి రక్షణ కోసం, నీ కుటుంబం కోసం నువ్వు మధ్యలో నిలబడాలి. నిలబడే వ్యక్తిగా మనము ఉండాలి అని చెప్పేసి దేవుడు కోరుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. మూడో చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనం.
యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల తన చిత్తానుసారం గల మనసు గల ఒకని కనుగొని ఉన్నాడు. ఒకని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు కైకొనిపోతివి కనుక యెహోవా తన జనుల మీద అతన్ని అధిపతిగా నియమించును. ఓకే, చాలండి. ఇక్కడ చూస్తే ఈ యొక్క ఎవరితో అంటున్నాడండి ఆ మాట? సౌలుతో సమూయేలు చెప్తా ఉన్నాడు. సౌలు ఒక రకంగా ఫస్ట్ కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇజ్రాయెల్కి ప్రాంతానికి మొట్టమొదటి రాజు ఎవరు అంటే సౌలు. అయితే ఆయనను చూస్ చేసుకున్న తర్వాత ఆయన అనుకున్నాడు, గర్వించేశాడు, ఇక నేను తప్ప ఎవడుంటాడు ఇక రాజు, ఇక నేనే ఎప్పటికి ఉండాల్సిందే, నా కుటుంబమే ఉండాల్సిందే ఉంటుంది, ఎక్కడ పోతుంది అని చెప్పేసి గర్వించేసి దేవుడు అనేక మార్లు ఒకసారి ఒక ప్రాంతానికి వెళ్ళేసి వాళ్ళందరినీ చంపేసి ఏది మిగిల్చకుండా అన్ని తీసేసి కూడా వినకుండా ఈయన సొంత జ్ఞానంతో దేవుడి మాటకు వ్యతిరేకించి గేదెల్ని పశువుల్ని అన్ని తెచ్చుకొని ఆ మనుషుల్ని రాజుని చంపమంటే కూడా రాజుని చంపకుండా వారిని కూడా పట్టుకొచ్చేసి ఇంట్లో కూర్చోబెట్టి బిర్యానీ మేపుతా ఉన్నాడు. ఇక దేవుడు కోపం వచ్చేసింది, ఇక నా మాటకి వాల్యూ ఇవ్వట్లేదు ఇతను, నేను చెప్పిన మాటకి తను వాల్యూ ఇవ్వట్లేదు. ఎక్కడో గేదెలు మేపుకునే వాడిని తీసుకొచ్చేసి రాజు దగ్గర రాజు సింహాసనం మీద కూర్చోబెడితే వాడు నా మాట కేర్ చేయట్లేదు, ఇప్పుడు నా మాటకి విధేయత చూపించట్లేదు, నా చిత్తం ఏంటో వాడికి అర్థం కావట్లేదు అని చెప్పేసి కోపం వచ్చేసి ఏం చేశాడండి, తన చిత్తానుసారమైన వ్యక్తి ఎవడైనా ఉన్నాడా అని చెప్పేసి ఏం చేశాడంట, వెతికాడంట. వెతికితే ఒకడు కనబడ్డాడు. హల్లెలూయా. ఎవరది? దావీదు కనబడ్డాడు. చిత్తానుసారమైన వ్యక్తి అంట. ఇంగ్లీష్లో అయితే ద మ్యాన్ ఆఫ్టర్ హిస్ ఓన్ హార్ట్, అంటే దేవుని హృదయాన్ని అనుసరించి నడిచేవాడు. దేవుని యొక్క హృదయం దేనికోసం తప్పిస్తుందో తన మనసు కూడా దానికోసమే తప్పిస్తుందంట. అంటే ఎంత మ్యాచింగ్గా ఉంది తన మనసు దేవునితో. అలాంటి వ్యక్తులు నాకు కావాలి అని చెప్పేసి ఏం చేస్తున్నాడు దేవుడు? వెతుకుతా ఉన్నాడంట. చాలాసార్లు మనము ఆజ్ఞలు పాటించకపోతే ఏమవుతుందిలే, ఒకసారి కాకపోతే 2 సార్లు క్షమిస్తాడులే దేవుడు అని చెప్పేసి కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే దేవుని యొక్క మాటల్ని పెడచెవిన పెట్టేసి మన ఇష్టానుసారంగా జీవించేసి ఏదో లైఫ్ స్టైల్ అలా కొనసాగిస్తూ ఉంటామండి. కానీ వాళ్ళ వల్ల ఏం ఉపయోగం ఉండదు. విశ్వాసిగా అలా ఉంటాం తప్ప వాళ్ళ వల్ల దేవుడు యూజ్ చేసుకునేంత ఏముండదు అక్కడ. కానీ దేవుడు యూజ్ చేసుకునే వాళ్ళు, దేవుడు వెతుకుతున్నాడు ఎవరి కోసం అంటే నా హృదయాన్ని అనుసరించి నడుచుకునే వాళ్ళు కావాలి. వాళ్ళని వాడుకుంటాను, నేను వాళ్ళని ఎలాగ వాడుకోవాలో అలా వాడుకుంటాను. మొత్తం ప్రపంచాన్ని కదిలించే విధంగా నేను వాళ్ళని వాడుకోవాలనుకుంటున్నాను అని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాడు. ఇష్టానుసారమైన వ్యక్తి, తన హృదయాన్ని అనుసరించి నడుచుకునే వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి వెతుకుతా ఉన్నాడు. దావీదు ఒక్కడు కనబడ్డాడు ఆయనకి. అంతమంది జనాలలో ఒక్కడు కనబడ్డాడు. ఆ ఒక్కడిని ఉపయోగించుకొని ఆయన ఉన్నన్ని రోజులు ప్రపంచ దేశాలను కూడా ఏం చేశాడు? అల్లాడించేశాడు. ఆయన జోలికి, ఆ దేశం జోలికి ఎవడు రాలేకపోయాడు. దావీదు అంటే రోల్ మోడల్గా అయిపోయాడు ఇజ్రాయెల్ ప్రజలందరికీ. ప్రపంచంలో నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళారు, రాజు ద మోస్ట్ పాపులర్ కింగ్ అంటే దావీదే. ఇక ఈ యేసు దేవుడు కూడా ఎవరినైనా వేరే రాజుని కంపేర్ చేయాలంటే దావీదుని ఉపయోగించేవాడు మెజర్మెంట్గా. దావీదులాగా తను జీవించలేదు, దావీదు అనుసరించినట్టుగా తను నడుచుకోలేకపోయాడు అని చెప్పేసి ఒక మెజర్మెంట్గా ఉపయోగించాడు, ఒక కొలమానంగా ఉపయోగించాడు. ఎవరిని? దావీదుని. అంటే అంత స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ తను జీవించాడు. స్టాండర్డ్ ఆ లైఫ్ ఒక వేరే వ్యక్తులకి ఒక ఆదర్శప్రాయంగా తన లైఫ్ నిలబెట్టాడు ప్రపంచంలో. దావీదుని యేసుక్రీస్తుని కూడా ఎలా అన్నారు, ఏమని పిలిచారు? దావీదు కుమారుడా అని అన్నాడు. అంటే దావీదు ఒక్కడు ఇష్టానుసారంగా ఉన్నందుకు ఏం చేశాడంటే తన లైఫ్ని ప్రపంచం అంటే ఆ జనరేషన్స్కి తనని ఏ విధంగా వాడుకున్నాడు? ఒక మోడల్గా వాడుకున్నాడు, ఒక రోల్ మోడల్గా వాడుకున్నాడు. నిన్ను అలా వాడుకోవాలి అంటే మనం కూడా ఏముండాలి? ఆయన ఇష్టానుసారంగా నడుచుకోవాలి భూమి మీద. ఆయన నచ్చింది మనం చేయాలి, ఆయన ఇష్టపడే విధంగా మనము జీవించాలి. అప్పుడు ఆయన మనల్ని ఏ విధంగా ఉంచుతాడంటే ఒక మోడల్గా ఉంచుతాడు కొన్ని జనరేషన్స్కి.
తరతరాలు నిన్ను చూసి నేర్చుకునేటట్టుగా నిలబెడతా ఉంటాడు అక్కడ. మనం ఉన్నామా ఆ విధంగా? మనం అలాంటి లైఫ్ కావాలని ఆశిస్తున్నాం. అసలు ఫస్ట్ ఏదో అందరితో పాటు బిలీవర్ అని చెప్పుకుంటే చాలు అనుకుంటే ఇక ఇలా బతికేస్తే సరిపోతుంది. బట్ ఒక ప్రపంచంలో మన 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 జనరేషన్స్లో మన కుటుంబానికి ఒక ప్రభావితమైన వ్యక్తిగా మనం కనబడాలి. మనం ఒక రాబోయే జనరేషన్స్కి మనం ఒక మోడల్గా ఉండాలి. మనం జీవించిన విధానము మిగతా వ్యక్తులకి ఒక ఆదర్శప్రాయంగా ఉండాలి అని ఆశించినప్పుడు మనం ఈ విధంగా బ్రతకాలి. ఆయన ఇష్టానుసారంగా బతికినప్పుడు ఖచ్చితంగా మనల్ని ఏం చేస్తారండి, ఒక మోడల్గా ప్రపంచానికి, మన జనరేషన్స్కి, మన కుటుంబస్తులకి, మన బంధువులకి, రాబోయే తరాలకి ఒక మోడల్గా ఆయన ఉంచుతాడు, ఆయన నిలబెడతా ఉంటాడు. హల్లెలూయా. మనం చాలాసార్లు కొంతమంది భక్తులని మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ఏసన్న గారని, భక్త్ సింగ్ గారు అని చెప్పేసి, సాధు సుందర్ సింగ్ గారు అని చెప్పేసి, బిల్లీ గ్రాహం గారు అని చెప్పేసి, రకరకాలుగా కొంతమంది మంచి పెద్ద పెద్ద దైవజనులని మనం గుర్తుపెట్టుకుంటూ ఉంటాం. ఎందుకు అంటే వాళ్ళని రోల్ మోడల్గా ఆయన నిలబెట్టాడు అక్కడ. ఎందుకంటే వాళ్ళు అలా బ్రతికారు. దేవునికి ఇష్టానుసారంగా ఏం చేశారు, వారి జీవితాల్ని మలుచుకున్నారు, వాళ్ళ ఇష్టాన్ని చంపుకున్నారు దేవుడి కోసం. వాళ్ళని ఏం చేశాడు, ఆయన నిలబెట్టాడు, ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాడు. అలాంటి వాళ్ళు కావాలి అని చెప్పేసి కోరుకుంటా ఉన్నాడు. మనం ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన ఇష్టానుసారంగా జీవించాలని, జీవించే వాళ్ళు కావాలని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా వెతుకుతూ ఉన్నాడు. అందులో మనం ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆయన కోరుకుంటా ఉన్నాడు. కాబట్టి మనం కూడా ఉందాం, ఆ యొక్క మోడల్గా మనం రాబోయే జనరేషన్స్కి మనము ఉండాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా చూద్దామండి నెక్స్ట్ కీర్తనలు 101:6. నా యొద్ద నివసించున్నట్లు దేశములో నమ్మకస్తమైన వారిని ఏం చేస్తాడంట, కనిపెట్టుచున్నాను అని అంటా ఉన్నాడు. హీ ఈజ్ సర్చింగ్ ఫర్ ఫెయిత్ఫుల్ అండ్ ట్రస్ట్ఫుల్ పీపుల్. నమ్మకమైన వారి కోసం ఆయన ఏం చేస్తున్నాడంట, దేశం అంతా కూడా జల్లెడ పడుతూ ఉన్నాడు నమ్మకమైన వారి కోసం. నమ్మకత్వం అనేది ఎక్కడ కనబడుతుంది అంటే పెద్ద పెద్ద విషయాల్లోనే కాదండి, చిన్న విషయాల్లోనే కనబడుతుంది నమ్మకత్వం అంటే. ఆ చిన్న విషయాల్లో నమ్మకం ఉంటే, ఒక చోట అంటారు కదా, కొద్దిలో నువ్వు నమ్మకం ఉన్నావు కనుక గొప్ప వాటిలో కూడా నువ్వు నమ్మకంగా ఉంటావు కాబట్టి ఇన్ని రాజుల పైన నిన్ను అధికారం చేస్తున్నా అని చెప్పేసి అని అంటూ ఉంటాడు. అంటే దేవుడు టెస్ట్ చేసేది ఎక్కడో పైకి తీసుకెళ్ళిపోయి సింహాసనం మీద కూర్చోబెట్టి అక్కడ టెస్ట్ చేయడండి, ఇక్కడే టెస్ట్ చేస్తాడు. లో స్టేజ్లోనే మనల్ని టెస్ట్ చేస్తాడు. ఎందుకంటే లో స్టేజ్లో ఉన్నదే మన ఒరిజినాలిటీ బయటపడుతుంది. ఏమీ లేనప్పుడే మన ఒరిజినాలిటీ బయటపడుతుంది. దావీదు ఎందుకు నమ్మకస్తుడిగా దేవుడు ఎందుకు గుర్తించాడు, దేనికోసం గుర్తించాడు అనంటే, ఆయన గొర్రెలు మేపేవాడు. ఆయన ఏం చేసేవాడండి, గొర్రెలు మేపేవాడంట. ఒకసారి తొడేలు వచ్చిందంట, ఎలుగుబండి. ఒకసారి సింహం వచ్చిందంట. ఏం చేస్తుందంట, వచ్చి ఆ యొక్క గొర్రెల్లో ఒక దాన్ని చంపి తినడానికి దాన్ని మెడ పట్టుకుంటే, చిన్నపిల్లాడు బాలుడే, దాదాపు 15 సంవత్సరాలు ఉండొచ్చేమో తనకి. ఏం చేశారంటే, జనరల్గా సింహం ఉందనంటే పోతే ఒక గొర్రె పోయిందిరా బాబు అని చెప్పేసి పరుగు ఎక్కడో వెళ్ళిపోవాలి, దాక్కోవాలి ఎక్కడైనా. కానీ ఆయన ఏం చేశాడంటే, ఒక్క గొర్రె కూడా మిస్ కావడానికి వీళ్ళే అని చెప్పేసి వెళ్ళిపోయి ఆ మెడ పట్టుకున్న ఆ సింహాన్ని ఆ గొంతు పట్టేసుకొని దాని 2 పళ్ళని లాగేసి దాన్ని బయటికి తీసి పీక పట్టేసుకొని అట్లాగే దాన్ని చంపినాక వదిలిపెట్టలే. తన వయసు ఎంత, 15 సంవత్సరాల బాలుడు, 14-15 సంవత్సరాల బాలుడు. స్టిల్ తన ప్రాణాలను కేర్ చేయకుండా ఒక గొర్రె కోసం తను ఏం చేశాడండి, తన ప్రాణాలని తెగించేసి గొర్రె కోసం, ఒక జంతువు కోసము ప్రాణాలు తెగించి మరి పోరాడాడు. ఒక్కటి కూడా మిస్ కావడానికి వీల్లేదు, నా గొర్రెల్లో ఒక్కటి కూడా కోల్పోవడానికి వీల్లేదు. నమ్మకత్వం అక్కడ కనబడ్డదండి దేవుడికి. ఎక్కడ కనబడ్డది, గొర్రెలు కాదు. అక్కడ ఎవరైనా ఉన్నారా, ఎవరైనా చూసేవాళ్ళ కెమెరాలో పెట్టారా,
మనం ఈ రోజు చూస్తే వాళ్ళు చూడాలి, వీళ్ళు చూడాలి, వాళ్ళ దగ్గర నేను మంచి వ్యక్తిగా కనబడాలి, వీళ్ళ కంట్రోల్లో నేను ట్రస్ట్ఫుల్ పర్సన్గా కనబడాలి అని చెప్పేసి మనం రకరకాల జిమ్ములు చేస్తూ ఉంటాం. అక్కడ ఎవరు లేరు, ఒకడే అడవిలో పంపించారు వాళ్ళ అమ్మ నాన్న, తీసుకెళ్ళిపోయాడు. అక్కడ ఆయన కాపాడినంత మాత్రాన ఆయనకేం గోల్డ్ మెడల్ వేసేసి వరల్డ్ కప్ ఇచ్చేది ఏం లేదు. ఏమంటారండి, ఒకవేళ కాపాడకపోతే సింహం వచ్చింది నాయన, అది చంపేసింది మేఘనంటే పోనీ సత్యసత్యంగా నీకేమైనా అయిందా అని చెప్పేసి అంటారు తప్ప దాని ఎందుకు చంపేవారు అని చెప్పేసి అంటారా? ఎవరైనా సంపరించేవారు అంటారా? ఎవరు అనరు. కానీ తన బాధ్యత తను మర్చిపోలేదు. తను ఒక ఓనర్ అయినప్పటికీ, దానిపైన ఆ గొర్రెలన్నిటికీ ఆయన ఓనర్ అయినప్పటికీ ఆయన ఏం చేశాడంటే ఒక్క గొర్రె కూడా పోవడానికి వీల్లేదని ప్రాణాలు దిగించి. అప్పుడు దేవుడు అంటున్నాడు, నువ్వు ఆ చిన్న వాటిలో నమ్మకం ఉన్నావు, నా ప్రజలు కూడా అలాగే చూసుకుంటావు కదా. నా ప్రజలు కూడా గొర్రెలు లాంటి వాళ్ళు, ఎక్కడ పోతారు ఏం చేస్తారో వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళని కాపాడగలిగే వాళ్ళు నీ ఒక్కడే రైట్ పర్సన్ అని చెప్పేసి అక్కడ చూస్ చేసుకున్నాడు. ఎక్కడ? గొర్రెలు కాసే దగ్గర చూస్ చేసుకున్నాడు దేవుడు ఎప్పుడో ఆయన్ని. మనం అనుకుంటూ ఉంటాము ఏదో లాటరీ వేసినట్టుగా, ఏం కాదు అది. గాడ్ విల్ టెస్ట్ ఇన్ ఎవ్రీ ఏరియా ఆఫ్ అవర్ లైఫ్. ప్రతి ఏరియాలో మనం చూస్తాడు, గమనిస్తాడు. మన యొక్క నమ్మకత్వాన్ని ఆయన చూస్తూ ఉంటాడు. నువ్వు చేసే పనులు ఏదైనా సరే, చిన్నదైనా సరే పెద్దదైనా సరే, నుండి హాస్టల్స్లోనే కావచ్చు, నువ్వు చేసే చిన్న చిన్న జాబ్స్లోనే కావచ్చు, నీ ఇంట్లోనే కావచ్చు, ఎక్కడైనా సరే నీ నమ్మకత్వాన్ని ఆయన అబ్జర్వ్ చేస్తాడు. నమ్మకంగా ఉండేవారికి దీవెనలు మెండుగా కలుగుతాయంట. నీకు ఇప్పుడు కనపడకపోవచ్చు, అది దావీదు అప్పుడు ఏం కనబడలేదు, బట్ 30 సంవత్సరాలకు వచ్చేసరికి రాజు అయిపోయాడు ఆయన. హల్లెలూయా. నీవు చేసే నమ్మకత్వము ఇక్కడ నీకు ఇప్పుడు కనిపించకపోవచ్చేమో, ఇప్పుడు నీకు అర్థం కాకపోవచ్చేమో, కానీ ఫ్యూచర్లో ఖచ్చితంగా దాని ఆశీర్వాదాన్ని నువ్వేం చేస్తావండి, అనుభవిస్తావు. ఒకరోజు ఖచ్చితంగా అనుభవిస్తావు. సో మనం చేసే ప్రతి పనికి దేవుడు ఖచ్చితంగా ఒకరోజు రివార్డ్ ఇస్తాడు. ఈ భూమి మీదనే ఇస్తాడు. పరలోకంలో ఉంటుంది ఎట్లాగో, ఈ భూమి మీద ఉన్నా కూడా అది నువ్వు అనుభవిస్తావు ఒకరోజు. హల్లెలూయా. కాబట్టి నమ్మకత్వాన్ని కోల్పోకుండా మనకు అప్పచెప్పిన ప్రతి పనిలో కూడా మనం ఏం చేయాలండి, నమ్మకత్వాన్ని కాపాడుకుంటూ మన జీవితాన్ని కొనసాగించాలి. అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి ఏం చేస్తున్నాడు, వెతుకుతా ఉన్నాడు. ఎవడైనా నమ్మకంగా నా యొద్ద నివసించినట్లు, అంటే ఎక్కడ? పరలోకంలో, భూమి మీద ఆయన పరిచర్యలో, ఆయన పనుల్లో ఉండేవాడు ఎవరైనా ఉన్నాడా, నమ్మకమైన వాడు అని చెప్పేసి చూస్తూ ఉన్నాడు. మనం ఉండాలని చెప్పేసి దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. చాలామంది లేరు. ఇజ్రాయెల్ ప్రజల్లో అన్ని లక్షల మంది ఉన్నా సరే ఒక్కడు కనబడ్డాడంట, దావీదు. మరి మనలో మనం ఉంటామా? అలా ఉందాం. ఇంతకుముందు ఎలా ఉన్నారో మనకు తెలీదు, బట్ ఈ రోజు నుంచి అయినా సరే మన నమ్మకత్వాన్ని కాపాడుకుంటూ దేవునితో మనం నడుద్దాం. దేవుడు మనల్ని ఉపయోగించుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకోటి చూద్దామండి చివరిగా. రెండో దినవృత్తాంతములు 16:9 చివరిగా చదువుకొని మనం ముగించుకుందాం. తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై ఇక్కడ చూస్తే యథార్థంగా ఉండేవారిని కాపాడటానికి ఆయన ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడట. యథార్థంగా ఉండేవారిని కాపాడటకు ఆయన ఎప్పుడు ఏం చేస్తున్నాడంట, సిద్ధంగా వాళ్ళని కాపులా కాస్తూ ఉన్నాడంట. నువ్వు అలా చేయలేదు కాబట్టి నీకు యుద్ధాలే అని చెప్పేసి ఒక రాజుతో అంటాడు ఆ మాట. నువ్వు యథార్థంగా ఉంటే నీ పైన నాకు అనుదృష్టి ఉంచి నేను కాపాడేవాడిని అన్ని విషయాల్లో, బట్ నువ్వేం చేస్తున్నావు, యథార్థంగా లేవు కాబట్టి నీకు యుద్ధాలే ఇక్కడ నుంచి అని చెప్పేసి అని అంటా ఉన్నాడు. యథార్థత అంటే ఏంటిదండి? యథార్థత అంటే ఏంటిది? ట్రాన్స్పరెంట్. వెరీ గుడ్. అంతేనా? ట్రాన్స్పరెంట్.
అంటే మనసులో ఏముంటుందో బయటికి అదే కనిపించడం. సపోజ్ ఒక వ్యక్తి సపోజ్ ఏమంటారంటే, కొంతమంది చూసినట్లయితే మనిషి దగ్గరకు వచ్చినప్పుడు మంచిగా పలకరిస్తారు, బాగున్నావా, తిన్నారా, అందరూ కుటుంబస్తులు అందరూ మంచిగా, పిల్లల లోపల అందరూ బాగున్నారా అని చెప్పేసి పలకరిస్తారు, మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటారు, నవ్వుకుంటారు, మంచిగా మాట్లాడుకుంటారు. కదా అటు వెళ్ళిపోయిందేమో, అది వచ్చింది, అది పనికి మాలింది, అది వచ్చింది, ఏది పెంట ఇంకా ఏం చేయాలో తప్పకుండా తీసుకురావాల్సి వస్తుంది, చికెన్ తీసుకొచ్చి వండించారు అని చెప్పేసి అంటుంది ఒక ఆమె. నా ముందే నేను విన్నానండి అది. ఆ ఉన్నప్పుడే శుభ్రంగా ఎంత చక్కగా నవ్వుకుంటూ మాట్లాడిందప్ప, ఎంత బాగుంది, ఎంత మంచిగా మాట్లాడుతున్నారో, ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అనుకున్నాను. ఆమె వెళ్ళిపోయిందో లేదో కథమే. ఇక ఆమె గురించి చెప్తా ఉంది. ఇంకో ఆమె ఫోన్ చేసేసి పిచ్చ బుద్ధులు తిట్టుకుంటా మాట్లాడుతూ ఉంది దాని గురించి. అంటే ఏంటిది అది? యథార్థత అది అది యథార్థత కాదు. యథార్థత అంటే నీ మనసులో ఉన్నది ఉన్నట్టుగా బయటికి కనిపించడం. నీ కోపం వస్తుందా, దాన్ని ఎక్స్ప్రెస్ కోపంతో నేను చేసిన పని నాకు నచ్చలేదు, నాకు అందుకనే మంచిగా అనిపించట్లేదు, సో ట్రాన్స్పరెంట్గా చెప్పేసుకుంటున్నా. లేకపోతే ఈ విషయంలో నాకు మంచిగా అనిపించలేదు, సో నాకు కొంచెం హర్ట్ అయిపోయినా ఈ విషయంలో. ట్రాన్స్పరెంట్. కొంతమంది ఏం చేశారంటే అది అన్ని లోపల పెట్టేసుకొని, కుళ్ళు పెంచేసుకొని, కుట్ర పెంచేసుకొని, ఇక బయటికి మాత్రమే వాళ్ళ ముందు జస్ట్ మంచిగా ఉన్నట్టుగా నటిస్తూ ఉంటారు. బట్ బయటికి రాగానే కథ ఇక అగేన్స్ట్ అయిపోయి మాట్లాడుతూ ఉంటారు చాలామంది. సో అది యథార్థత కాదు. చాలామంది మనం కూడా దేవుడి విషయాలకు వచ్చేసరికి ఈ దేవుడు యేసుక్రీస్తు ప్రాణము, ఆయన అంటేనే నాకు చాలా ఇష్టము, ఆయన కోసం నా ప్రాణాలను ఇస్తాను అని చెప్పేసి అని అంటారు. సపోజ్ ఎవరన్నా ఏకే వాడిసామని పట్టుకొచ్చి నిలబడి అల్లాహు అక్బర్ అని చెప్పేసి అన్నాడు అనుకో, అన్నవాడిని వదిలిపెడతాను అన్నాడు అనుకో, అప్పుడు ఆలోచిస్తారు అనమాట, ఒక్క నిమిషంలో అల్లాహు అక్బర్ అని చేసి బయటికి వెళ్ళిన తర్వాత యేసుక్రీస్తు అంటే అయిపోతుంది కదా అని చెప్పేసి కొంతమందికి ఇట్లాంటి తిక్క ఐడియాలు వస్తూ ఉంటాయి. అట్లా చేయగలుగుతారా? అట్లా చేసే యథార్థతనేనా? యేసుక్రీస్తు కోసం ప్రాణాలను ఇస్తాను అని చెప్పేసి అనే వ్యక్తి పాయింట్లో గండి పెట్టినప్పుడు నేను ఏ ప్రభు అంటే నాకు ఇష్టం లేదు, ఆయన ఈ దేవుడే కాదు అని చెప్పేసి 2 మాటలు ఇష్టం వచ్చినట్టు 2 బోతులు తిట్టేసి పేతురు అట్టాగే చేశాడు కదా. పేతురు దగ్గరికి ఈ వీడు కూడా ఆయనతో పాటు తిరిగిన శిష్యుడే అంటే, లేదు అట్లా కదా, ఎవరిని చూసి ఎవరినో అనుకుంటున్నావు, ఆయన ఎవరో నాకు తెలియదు అని చెప్పేసి అంట. లేదు నీ లాంగ్వేజ్, నీ స్లాంగ్ ఆయన స్లాంగ్ ఒకటేలా ఉంది, ఆ ఏరియా పర్సన్ లానే ఉన్నది అని చెప్పేసి అంటే, లేదు అమ్మతోడు అయ్యతోడు నాకేం తెలియదు అని చెప్పేసి చెప్పించుకోవడం మొదలు పెట్టాడంట. అంటే అక్కడ యథార్థత ఉందా? యథార్థత లేదు. కోడి కూసిన తర్వాత వచ్చింది యథార్థత. కోడి కూసిన తర్వాత అప్పుడు రియలైజ్ అయ్యాడు, ఎంత తప్పు చేశాను అని చెప్పేసి ఏడ్చి కుమిలిపోయాడు. మొహం చూపించలేకపోయాడు యేసుక్రీస్తు. ఆయన కోడి కోయగానే యేసుక్రీస్తు ఒక్క లుక్ వేసాడు, ఆ లుక్కి చచ్చిపోయాడు. ఇక ఇస్కరియోతు యూదకి ఎంత పాపం అనిపించిందో తన జీవితం మీద, అంత పాపం అనిపించింది ఈ పేతురు కూడా. అంటే రియలైజ్ అయ్యాడు. ఎనీవే తను తప్పు చేసినప్పటికీ తను రియలైజ్ అయిపోయి యథార్థంగా యేసుక్రీస్తు కోసం ప్రాణం పెట్టాడు ఒకరోజు. హల్లెలూయా. యేసుక్రీస్తు కోసము నిజంగా ప్రాణం పెట్టాడు. అప్పుడేం భయపడుతూ తిరిగాడు, యేసుక్రీస్తు అంటే నాకు తెలియదు, ఆయన ఎవరో నాకు తెలియదు అనే వ్యక్తి చివరికి ఏమంటున్నాడు, యేసుక్రీస్తు నా దేవుడు, ఆయనే లోకానికి రక్షకుడు, ఆయన సువార్తను మేము ప్రకటిస్తాం, ఆయన తిరిగి లేచాడు, ఆయన మరణించి తిరిగి లేచాడు, ఈ సత్యాన్ని మేము ప్రకటించకుండా ఉండలేము అనే పరిస్థితికి వచ్చేసాడు. ఆఖరి ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చినా సరే అదే మాట మీద ఉన్నాడు తప్ప ఆయనకు తగ్గలే. మనం కూడా అలా ఉండాలండి. నమ్మకమైన వాళ్ళ కోసమే కాదు, యథార్థవంతుల కోసం కూడా ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. యథార్థత కావాలి. షడ్రక్ మెషక్ అబేద్నెగోలను అదే తీసుకొచ్చారు. 3 రోజులు ఎవరిని మొక్కకూడదు, విగ్రహానికి మొక్కాలని చెప్పేసి అన్నాడు. వీళ్ళు సీక్రెట్గా మొక్కొచ్చు కావాలంటే, వీళ్ళందరి ముందు తలగా ఉంచేసి మళ్ళీ సైడ్కి వెళ్ళిపోయి మళ్ళీ ప్రార్థన చేస్తాము అని చెప్పేసి అనుకోవచ్చు. కానీ అక్కడ వాళ్ళు యథార్థతను కోల్పోకుండా నటించలేదు అక్కడ. అంటే అందరితో పాటు మేము అన్నట్టుగా నటించి మళ్ళా భక్తిగా బతుకుతాము అని చెప్పేసి అనుకోలేదు. వాళ్ళు ఒకటే రకంగా ఒకే దేవుని మేము పూజిస్తాము, ఒకే దేవుని పైన మేము ఆరాధిస్తాము అని చెప్పేసి ఆ రాజు ఆజ్ఞ ఇచ్చినా సరే ఆయన అట్లాగే ఉన్నారు. తీసుకొచ్చి ఏం చేశారండి, అగ్నిగుండంలో
వేయడానికి ప్రయత్నం వేశారు కూడా. వేస్తే యథార్థవంతులను రక్షించుటకు ఆయన ఎప్పుడు కూడా ఏమున్నాడంట, సిద్ధంగా ఉన్నాడంట. హల్లెలూయా. అది యథార్థంగా ఉన్నాడు కాబట్టి ఆ వాళ్ళతో పాటు ఎవరు వచ్చారంటే మధ్యలోకి దేవుడే స్వయంగా దిగాడు. హల్లెలూయా. అగ్నిగుండంలోకి దేవుడే దిగేసి ఆ చల్లదనాన్ని ఇచ్చాడు వాళ్ళందరికీ. దానియేలు సింహాల బోల్లో వేస్తే అక్కడ దేవదూతను పంపించాడు. ఎందుకు అంటే ఆయన అంటాడు, నేను దేవుని దృష్టికి నేను యథార్థవంతుడే ఉన్నాను కనుక ఆయన తన దూతను పంపించాడు అని చెప్పేసి అని అంటాడు అక్కడ దానియేలు. హల్లెలూయా. అంటే యథార్థవంతుడు ఆయన కాపాడడానికి ఆయన ఇప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాడు. దేవుడి కోసం మనం యథార్థంగా ఉండాలి. దేవుడి కోసం మనము యథార్థంగా ఉండాలి. మన యథార్థతని కోల్పోకూడదు. ట్రాన్స్పరెన్సీ అనేది చాలా ముఖ్యమైన విషయము. హల్లెలూయా. ఇవన్నీ మన జీవితాల్లో కూడా ఇలాంటి వాళ్ళు కావాలని చెప్పేసి దేవుడు వెతుకుతా ఉన్నాడు. అందులో మనం కూడా ఒకరివై ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. మనం కూడా ప్రార్థన చేద్దాం ఆ విషయం కోసం. అందరూ కూడా తల వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి నీకు వందనాలు చేస్తున్నాను. యెహోవా దృష్టి నలుమూలల వ్యాపించు గమనిస్తూ ఉంది ప్రతి వ్యక్తిని. ఆత్మతో సత్యముతో ఆరాధించే వాళ్ళు కావాలని ఆయన వెతుకుతూ ఉన్నాడు. పండ సందులో నిలబడి విజ్ఞాపన చేసే వాళ్ళు కావాలని ఆయన వెతుకుతూ ఉన్నాడు. తన ఇష్టానుసారంగా తన హృదయానుసారంగా నడుచుకునే వాళ్ళు కావాలని దేవుడు వెతుకుతూ ఉన్నాడు. యథార్థవంతుల కోసం దేవుడు వెతుకుతూ ఉన్నాడు. నమ్మకమైన వారి కోసం దేవుడు వెతుకుతూ ఉన్నాడు. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని దేవుడే స్వయంగా సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. నమ్మకత్వం ముందుగా మనకి దేవుడు మోషేను వాడుకున్నాడు అక్కడ. స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను. మా జీవితంలో కూడా ప్రభా మేము కూడా మీరు వెతికే వ్యక్తుల్లో మేము ఒకరమై ఉండటం కృప చూపించు. మేము కూడా యథార్థంగా నమ్మకంగా హృదయానుసారంగా అయ్యా నేను వెంబడించే వ్యక్తులుగా మమ్మల్ని చేయండి. నీకు స్తోత్రం చెల్లిస్తా ఉన్నాను. హల్లెలూయా 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 హల్లెలూయా. అదేవిధంగా ఈరోజు బల్లో పాల్పొందబోతున్నాం కనుక ఈ గత వారంలో దేవునికి వ్యతిరేకంగా ఏమైనా చేసినట్టయితే దేవుడి సన్నిధిలో ఒప్పుకుందాం. దేవుడి సన్నిధిలో క్షమాపణ అడుగుదాం. యథార్థంగా పరిశుద్ధంగా యోగ్యంగా దేవుని బలిలో మనం పాలు పొందుదాం. మీ మనసుల్లో ప్రార్థన చేసుకోండి. స్తోత్రం.